చికెన్ 65 ప్లస్ ఎగ్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదే మన చికెన్ 65 డబుల్ ప్రోటీన్ పిజ్జా. ఓవెన్ అవసరం లేకుండా కేవలం 5 నిమిషాల్లో క్రిస్పీగా క్రీమీ సాఫ్ట్ లోడెడ్ పిజ్జా రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా అన్నాను కదా, సో దానికోసం అని 4 eggs అయితే బ్రేక్ చేసుకుంటున్నాను. ఇలాగా బ్రేక్ చేసుకొని ఇందులో అయితే పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకొని మొత్తం అయితే స్మాష్ చేసుకోవాలి. ఇలాగా స్మాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇక బ్రెడ్స్ అయితే ఒక 6 వరకు ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలండి. ఇట్లా మొత్తం సెట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మరొక గరిటెలో ఆయిల్ వేసుకొని గార్లిక్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే ఇంకా పక్కన తీసేయాలి. వీటిని మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం స్మాష్ చేసుకుంటున్నాను పిజ్జా సాస్ కోసం అని. ఇక అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ అలాగే మయోనీస్ అండ్ పెప్పర్ పౌడర్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే టమాటో సాస్ వేసుకుంటున్నాను. నో ఎగ్ నో ఆయిల్ నో మిల్క్ మయోనీస్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. వన్స్ అయితే చెక్అవుట్ చేయండి. మయోనీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక దీన్ని అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా బ్రెడ్స్ కట్ చేసుకున్నాం కదా, అదంతా సెట్ చేసుకోవాలి. ఇలాగా చేసుకొని ముందుగా బ్రేక్ చేసుకున్న ఎగ్ అయితే వేసుకోవాలండి. ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ అనేది కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై కానిచ్చిన తర్వాత మరొకసారి తిప్పేసి దానిపైననే ఇంకా మనం కలిపేసుకున్న సాస్ ఉంది కదా, పిజ్జా సాస్, అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైననే కొత్తిమీర అలాగే క్యాప్సికమ్ కొద్దిగా రౌండ్ గా కట్ చేసింది లేకపోతే చిన్నగా కట్ చేసుకుంది కూడా యూజ్ చేసుకోవచ్చు. పిజ్జాలో ఎలాగనే యూజ్ చేయొచ్చు. అండ్ టమాటోస్ అలాగే ఆనియన్స్ అనేవి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఫైనల్ గా అయితే లేయర్డ్ చీజ్ అయితే యూజ్ చేస్తున్నానండి. లేయర్డ్ చీజ్ వల్ల మనకి పిజ్జా స్ట్రెచ్ కాదు, కాకపోతే మనకి స్మూత్ అండ్ సాఫ్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ దీనిపైననే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇంకా చికెన్ 65 అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే చికెన్ అనేది చాలా ఇష్టం కాబట్టి నేను పెద్ద పెద్ద లేయర్స్ కూడా యూజ్ చేసేస్తున్నాను. అలాగే అండ్ దీనిపైననే చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఇంకా మూత పెట్టేయాలండి. ఇలాగ మూత పెట్టేయడం వల్ల ఆవిరితోనే ఇంకా బాగా కరుగుతుంది కూడా చీజ్. ఇక దీన్ని అయితే లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా పెడితే చాలు, చాలా జ్యూసీగా అయితే వచ్చేస్తుంది. మన లేయర్డ్ చీజ్ కి అండ్ మోజరెల్లా చీజ్ కి అయితే ఇదే డిఫరెన్స్. మోజరెల్లా చీజ్ అయితే స్ట్రెచ్ అవుతుంది అండ్ మన లేయర్డ్ చీజెస్ అయితే బాగా కరిగి స్మూత్ అండ్ సాఫ్ట్ జ్యూసీ లాగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ అయ్యే 65 డబుల్ ప్రోటీన్ పిజ్జా. మీకు నచ్చిందా? ఒకసారి అయితే ట్రై చేసేయండి. సాఫ్ట్ అండ్ క్రీమీ పిజ్జా మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.